ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి ఈ మాసం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మంచి రెమెడీస్ కూడా ఏదైనా ఉంటే తెలియజేయండి చివరిలో. తప్పకుండా. సో తులారాశి వాళ్ళకి రెమెడీస్ అవసరం లేదు. ఈ మాసం వీళ్ళకి అన్ని మంచి జరుగుతాయి. శుభాలే ఆల్మోస్ట్ ఎక్కువ. ఉగాది నుంచి వీళ్ళకి ప్రారంభం అయిపోయి అన్ని విశేషమైన ఫలితాలు, విశేషమైన యోగాలు, వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా ఇప్పుడు దాకా జరగవు అనుకునేవి కూడా జరిగిపోయే అవకాశాలు, అన్ని యోగాలు బాగున్నాయి. తులారాశి వాళ్ళకి ఏది బాగాలేదనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే బాగున్నప్పుడు జాగ్రత్తగా దాన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మనం చాలామంది అంటారా, సమయానికి సమయస్ఫూర్తిగా ప్రవర్తించకపోతే అది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి. అలాగా సమయస్ఫూర్తి ఎక్కువగా వీళ్ళకి అవసరం ఉంది. ఏంటి అవసరం అంటే, వ్యాపారం చేసే వాళ్ళకి అవకాశాలు 10 వస్తాయి. 10 మంది మేము పార్ట్నర్స్గా ఉంటామని చెప్పి అంటారు. ఆ 10 మందిలో ఎంచుకోవడంలో వీళ్ళు కరెక్ట్గా చాకచక్యం వ్యవహరించి వీళ్ళతో చేస్తే వ్యాపారం కలిసి వస్తుంది. వీళ్ళు మనం మింగేసే వాళ్ళ, మంచి వాళ్ళ, మనతో పాటు నడుస్తారన్నారు అనేది విచక్షణ అనేది వీళ్ళకి కంపల్సరీగా కావాలి. అదొక్కటి తప్ప వీళ్ళకి మిగతా విషయంలో అనుకూలం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి 10 ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో ఉద్యోగం చేసుకోవాలంటే ఆ ఉద్యోగం కంపెనీ ఆ బ్రాండెడ్, ఇప్పుడు చాలామంది ఉద్యోగం వస్తుంది ఎక్కువ శాలరీ వస్తుంది చూసుకోకూడదు. కంపెనీ ఏంటి, దాని వాల్యూస్ ఏంటి తెలుసుకొని అలాంటి విచక్షణ అనేది వీళ్ళకి కంపల్సరీ కావాలి. 10 కంపెనీలు ఎక్కువ, ఏది శాలరీ ఎక్కువ ఉంటే దానికి వెళ్ళిపోవడం కాదు. ఆ కంపెనీ 2 రోజుల్లో ఎత్తేస్తాడా, 6 నెలలు ఎత్తేస్తాడు అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది ఈ తులారాశిలో లాస్ట్ టైం నన్ను ఒక క్లయింట్ అడిగినప్పుడు, మీకు విదేశీ యోగం ఉంది కదా మేడం, యోగేశీ యోగం నాకు ఉందన్నారు. నేను వీసాకి అవన్నీ అప్లై చేస్తే నా టీం వర్క్ ఏది చేశానో అది నాకు సక్సెస్ అయ్యి ఆస్ట్రేలియా నుంచి నాకు ఒక క్లయింట్ రమ్మని చెప్పి పిలిచి, మరి ఆయన మొత్తం నా స్టాఫ్కి అందరికీ శాలరీస్ అన్నీ మాట్లాడి 2 years అగ్రిమెంట్ ఇచ్చారు మాకు. సో 2 years మా ఫ్యామిలీస్ సహా వెళ్ళిపోదాం అనుకున్నాం. అలా వెళ్ళిపోదాం అనుకున్నాం. అందరూ మా ఫ్యామిలీస్ అందరూ చెప్తే అందరూ ఒప్పుకొని అందరూ వెళ్ళిపోతే నాకు మాత్రం వీసా రిజెక్ట్ అయింది మేడం. ఎందుకు, నీ తులారాశి వాళ్ళకి ఉందని చెప్పారు కదా అనేసి. సో వీసా రిజెక్ట్ అయింది అంటే ఆ ఉద్దేశం ఏంటి, అక్కడ ఏదో మంచి జరుగుతుందని ఆపేసి ఉంటుంది. అక్కడ కష్టాలు పాలు పడేవాళ్ళేమో. అక్కడ ఏమైంది అది అడిగారు. సరే నేను సరే చూద్దాంలేండి, ఏదైనా మంచి చెడు అయితే జరగదు, ఆలోచించాను. తర్వాత మళ్ళీ కాల్ చేసి, మేడం మీరు చెప్పింది కరెక్టే 100%. ఎందుకంటే ఆస్ట్రేలియాలో వెళ్ళిన క్లయింట్ ఏదైతే ప్రాజెక్ట్ నచ్చి ఓకే చేశాడో 6 నెలలు అవగానే ఆయనకి ప్రాజెక్టే వద్దని ఆయన వేరే థాట్ ప్రాసెస్ పెట్టుకొని నాకు వేరే ప్రాజెక్ట్ కావాలని, నాకు ఈ ప్రాజెక్ట్ కంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కువగా అనిపిస్తుంది రావాలని, ఇది చేయండి అని చెప్పి మమ్మల్ని బలవంతం చేస్తే మా టీం చేయనన్నారు. సో అందరినీ ప్యాకప్ చెప్పారు. సో ఎవరైతే 6 నెలలు ఉందామని ఇక్కడ ఉద్యోగాలు మానేసి, అంటే ఇప్పుడు ఫ్యామిలీస్తో వెళ్ళాలి అంటే ఒక వైఫ్ ఇంకో ఉద్యోగం చేస్తుండొచ్చు, హస్బెండ్ ఇంకో ఉద్యోగం చేస్తుంటారు. ఆ ఉద్యోగం మానేసి వెళ్ళలేదు వీళ్ళు, 100 కష్టాలు ఉన్నాయి. సో ఇతను ఈ ఉద్యోగం పోలేదు, వీసా రిజెక్ట్ అయింది కనుక ఈయన ఉద్యోగం కంటిన్యూ చేస్తాడు. మిగతా అందరూ కష్టపడ్డారు, ఈయన మాత్రం హ్యాపీగా ఇండియాలో ఉన్నాడు. ఎందుకంటే ఆ యోగం అనేది ఏంటంటే, మనకి మంచి జరుగుతుందంటే ఆ యోగం చూపిస్తుంది, లేదు మంచి జరుగుతుందంటే ఆ యోగంలోకి వెళ్ళాం. అందుకే తులారాశి వాళ్ళందరూ విదేశీ యోగం ఉంది కదా విదేశాలకు వెళ్ళిపోవాలంటే అలా కాదు. నిజంగా ఆ యోగం మనకు వర్తిస్తుంది, అది బాగుంటుంది అంటే పంపిస్తుంది, అది పంపించదు. అలాగే ఇప్పుడు తులారాశి వాళ్ళకి బాగుంది అంటే మనం ఎంచుకునే విషయంలో, తీసుకునే నిర్ణయాల్లో ముఖ్యంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల విషయంలో కూడా శాలరీస్ ఎక్కువ హైక్ ఇస్తాం కదా, కంపెనీ బ్రాండెడ్ వాల్యూస్, ఆ కంపెనీ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీలో జాయిన్ అయితే ఆనెస్టీగా వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుకుంటారు, క్లయింట్ ఎలా చూసుకుంటారు అనేది చూసుకోవాలి. వీళ్ళు అలా చూసుకుని జాయిన్ అవ్వాలి. ఇలా అవకాశాలు వీళ్ళకి అన్నీ ఏంటంటే చేతుల ముందు కళ్ళ ముందు కనిపిస్తే అవకాశాలు బ్రహ్మాండంగా. మేము ఉన్నాం, సంబంధాలు 10 వస్తాయి. పెళ్లి సంబంధాలే రాని వాళ్ళకి 10 సంబంధాలు వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఎవరిని ఎన్నుకోవాలి, అదొక ఆలోచన. సో దాంట్లో కూడా వీళ్ళు ఏంటంటే జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని ఈ జాతకాలు బాగున్నాయి చూసి వివాహ ప్రయత్నం చేస్తారు. పెళ్లి విషయంలో 10 ముహూర్తాలు వీళ్ళకి అనుకూలంగా పంపిస్తారు. ఏ ముహూర్తంలో పెళ్లి చేయాలి, కొన్ని విశేషాలు ఉంటాయి కదా, ఈ మాసంలో చేయొచ్చు వివాహం, దానికి పెద్దలు సంప్రదించి 1-10 సార్లు ఆలోచించి వేసుకోవాలి అంతే. అన్నీ ఏంటంటే ఇప్పుడు దాకా రాలేదు, ఇప్పుడు 10 వస్తాయి. ఆ 10 వచ్చేవి సెలెక్ట్ చేసుకోవడం అనేది వీళ్ళ పెద్ద ఛాలెంజ్ అనమాట. అది తులారాశి వాళ్ళకి ఈ నెలలో జరిగే మ్యాజిక్ అయినా మిరాకిల్స్ అనమాట ఇవి. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు కావచ్చు, లేకపోతే భూ కబ్జాలు, కొంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, అన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మేడం. తులారాశి వాళ్ళకి జనరల్గా ఆస్తులు తొందరగా నిలబెట్టుకోరు, వాళ్ళు ఉన్న ఆస్తులే పోగొట్టేస్తుంటారు. సో వీళ్ళకి భూ కబ్జాల అవకాశం ఉండదు. ఎప్పుడు కొన్నా చాకచక్యంగా మాట్లాడుకొని దేంట్లో కొన్నా వీళ్ళు ఇరుక్కోవడం అనేది జరగదు తులారాశి వాళ్ళకి. అందుకే పెద్దగా ఏమి ఉండదు. ఒకటి ఉంటే కూడా రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది. అవకాశాలు అదృష్టం బాగుంది కనుక డెఫినెట్గా యోగాలు ఉన్నాయి. తులారాశి వాళ్ళకి సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు.
తులారాశిలో ఉన్నవాళ్ళు. వృషభ రాశి, తులారాశి ఇవన్నీ ఏంటంటే మీడియా నెంబర్స్ అనమాట. సో మీడియాలో రాణించే రాశి. తులారాశి అంటే అధిపతి శుక్రుడు కదా. సో శుక్రుడు ఎప్పుడు కూడా అందానికి, అలంకరణకి వాటికి ఎక్కువగా ఆకర్షణ లోనవుతుంటాడు. అలాగే మనకి ఆకర్షణ కలిగిస్తాడని. అలాంటి విషయాల్లో కనుక వీళ్ళకి సూపర్గా యోగాలు, డిజైనింగ్స్ కానీ, తర్వాత డిజైనింగ్ చేసే వ్యాపారాలు కానీ, కొరియోగ్రాఫిక్స్ కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సినిమా ఛాన్స్ లేని వాళ్ళు సినిమా ఛాన్స్ రావడం, ఏదో క్యారెక్టర్ రావడము, ఆర్టిస్ట్గా నిలబడే అవకాశము, గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. కొందరు రైటర్స్గా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది, డైరెక్టర్స్గా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్గా ఏదైతే అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ అనుకున్నారో వాళ్ళకి మంచి మంచి ర్యాంక్స్ వచ్చి వాళ్ళు కూడా సాధించే అవకాశం ఉంది. ప్రతిదీ ఏంటంటే తులారాశికి చెడు అనేది ప్రస్తుతం అయితే ఇది కనిపించట్లేదు ఈ మాసంలో. అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి. చెడు అనేది కనిపించట్లేదు ఈ మాసంలో. ఎందుకంటే అన్ని గ్రహాలు యోగంలో ఉన్నాయి. పాపగ్రహాలు పాపస్థానంలో, శుభగ్రహాలు శుభస్థానంలో యోగాలు తీసుకొస్తాయని చెప్పి అలా వీళ్ళకి తులారాశి వాళ్ళకి కలిసి వచ్చింది యోగం. సో అందువల్ల బాగుంది. వీళ్ళకి చేయాల్సిన ఏంటంటే ఒకటి ఆలోచన, రెండు చేసే పనిలో కరెక్ట్గా శ్రద్ధ, నిర్ణయం తీసుకొని ఏదో వేగ్గా తీసుకోకుండా 10 సార్లు ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం వీళ్ళకి. సో వీళ్ళకి అలాంటి విషయాల్లో ధైర్యం కావాలి చేయాలంటే ఒక నామాన్ని కంటిన్యూ స్మరణ చేసుకుంటూ వెళితే ఆ ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఏం చేయాలి, ఏది ఎంచుకోవాలనేది తెలుస్తుంది. అలాగే ప్రతి వారం వీళ్ళు ఒక దర్శనం చేసుకుంటే, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటుంటే వీళ్ళకి అనుకున్నది వీళ్ళ ముందుకు వస్తుంటుంది. ఇది వీళ్ళు చేస్తున్నారు. తర్వాత ఈ మాసంలో వీళ్ళు సుదర్శన హోమం కానీ, చండీ హోమం కానీ చేయించుకోవడం వల్ల ఏంటంటే మంచి సత్ఫలితాలు జరిగేది మంచికి కనుక మంచి వాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 10 వస్తాయి, 10లో 5 మంచివి 5 చెడు వస్తాయి. అంటే మన పాపకర్మలు ఎలా వస్తాయంటే ప్రతిరోజు మనం చేసే కర్మలు బట్టి ఉంటాయి. మనం ఎంచుకున్న దాన్ని బట్టి నీ ఆలోచనే నీ కర్మ అంటారు. నువ్వు మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది. అలాగా మనకి అవకాశం బాగున్నప్పుడు కూడా గ్రహస్థితి ఎప్పుడు కూడా ప్రకృతి ఏం చేస్తావు అనేది ఎప్పుడు పరీక్షిస్తుంది. ఆ పరీక్షలు నెగ్గడమే మనం సాధించే విజయం అనమాట. సో అలా వీళ్ళకి తులారాశి వాళ్ళు కంటిన్యూగా ఏంటంటే ఒక నామాన్ని ఎక్కువ శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః, శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువ చదువుకుంటూ శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, శివాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, ఇలా వీళ్ళు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ దండం పెట్టుకుని అక్కడ అమ్మవారికి అలంకరణ వస్తువులు ఇవ్వడం. అలంకరణ వస్తువులు అంటే గంధము, చీర, పువ్వులు, గాజులు, బొట్టు, ఇవన్నీ సుగంధ ద్రవ్యాల పొడి. అంటే అది బయట మనకి షాపుల్లో పూజా స్టోర్లో ఇస్తారు. సుగంధ ద్రవ్యాల పొడి, తర్వాత బెల్లము, ఇవన్నీ కలిపి స్వామివారికి తాంబూలంగా ఇవ్వడం. ఇలా ప్రతి శుక్రవారం ఇవ్వడము, ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి తప్ప చెడు అనేది వీళ్ళ దగ్గర రాకుండా ఉంటుంది. తర్వాత ఒక సుదర్శన హోమం కానీ, చండీ హోమం కానీ చేసి ప్రారంభం చేసి వ్యాపారం కానీ, తర్వాత గృహప్రవేశాలు కానీ, ఏదైనా సరే స్థలాలను కొనేటప్పుడు, ఇల్లు కొంటున్నప్పుడు, స్థలాలు కొనుక్కున్నప్పుడు కూడా ఇవి చేసుకుంటే ఏదైనా దోషం అనేది ఉంటే పోతుంది. ఇది అయితే గోచారీత్యా ఇంత బ్రహ్మాండంగా ఉంది. తులారాశి వాళ్ళకి పర్సనల్ జాతకంలో ఏవైతే గండాలు ఉన్నాయో, ఏవైతే దశలు నడుస్తున్నాయో, అంతర్దశలు ఏమి నడుస్తే చూసుకోవాలి. అంతర్దశలో ఒకవేళ విపరీతమైన ఇబ్బందులు ఉంటే మాత్రం దానివల్ల కాస్త బాధింపబడే అవకాశం ఉంటుంది. గోచారం రీత్యా బ్రహ్మాండంగా ఉంది. కానీ పర్సనల్ జాతక రీత్యా ఎలా ఉందనేది వాళ్ళ సొంత జాతకాన్ని ఒకసారి చూపించుకోవాలి. ఈ సంవత్సరం మేము ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని చెప్పి ప్రతి సంవత్సరం ఉగాది రోజున అందరూ ఏంటంటే ఈ సంవత్సరం అంతా ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు అని ప్రతి వాళ్ళ పూర్వం అడిగేవాళ్ళు. ఇప్పుడేమో టైం వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చినప్పుడు, ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడు అడుగుతారు జాతకాన్ని. కానీ ఆనందంగా ఉన్నప్పుడు అడగట్లేదు. కానీ ఆనందంగా ఉన్నప్పుడే అడగాలి. ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్నప్పుడు అడిగితే కష్టం అనేది ఎప్పుడు రాకుండా ఉండదు కాపలా చెప్తుంటారు. ఈ టైంలో కష్టం వస్తే జాగ్రత్త ఉండండి అని చెప్పేసి. కానీ కష్టం వచ్చాక అంటే మనం ఐసీయూలో పడ్డాక డాక్టర్ని బతికించుకుని అడిగేటట్టు ఉంటుంది. ఐసీయూలో పడకుండా మనం ఉంటే అవకాశం ఉండదు కదా. అలా అనమాట ఈ విషయాల్లో. సో పర్సనల్ జాతకాన్ని ఒకసారి చూపించుకుంటే మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇది తులారాశి వాళ్ళకి. మేడం, ఈ మాసంలో విశేషంగా శ్రీరామనవమి వస్తుంది. మరి అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే శ్రీరామనవమి రోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు చేసుకోవడం కాదమ్మా, ప్రపంచం అంతా శ్రీరామనవమి వేడుకగా చేసుకుంటాం. ఎందుకంటే సీతారాముల వారే మనకు ఆదర్శ దంపతులు. సో వాళ్ళు పడిన కష్టం అనేది ఎవరు పడలేరు. వాళ్ళు పడి ఆ కష్టం ఇలా ఉన్నా సరే భార్యాభర్తలు అంటే ఇలాగే బంధంతో కలిసి ఉండాలి, ఎంత దూరమైనా చూపించేదే ఆదర్శ దంపతుల కింద వాళ్ళే మనకి శ్రీరామనవమి కళ్యాణంలో మనం పాల్గొంటే ఏమవుతుందంటే ఈ సంవత్సరంలో మన ఇంట్లో కళ్యాణోత్సవాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశము, గృహయోగాలు లేని వాళ్ళకి గృహం వచ్చే అవకాశము, ఒక స్థలం కొనుక్కోలేమా అనుకునే వాళ్ళకి స్థలాలు కొనుక్కునే అవకాశము. అసలు మన జీవితంలో అదృష్టం అనేది ఉందా అంటే అదృష్టం అనేది ఉంది అని చూపించడానికి వాళ్ళ కళ్యాణోత్సవాల్లో మనం పాల్గొంటే ఆ అదృష్టం మనకు కూడా వరిస్తుందని చెప్పి శ్రీరామనవమి అందరూ పందిళ్ళు వేసుకుని మరి గుళ్ళలోనే కాదు ఇక్కడ ఇళ్లలో కూడా అందరూ పందిళ్ళు వేసి చేస్తారు. ఇళ్లలో కూడా వసంత నవరాత్రులు
శ్రీరామనవమి వేడుకలు బాగా చేస్తాం. సో ఈ చైత్ర మాసంలో ఎంత పుణ్యం మనం సాధించుకుంటే అంత కర్మ తొలుగుతుందంట. మన ప్రారంభ కర్మలు ఏవేవైతే చేసుకుని జన్మ తీసుకున్నామో ఆ జన్మ అనేది ఎలా ఉంటుందో, అసలు గత జన్మలో అసలు ఎలా ఉన్నామో మనకు తెలియదు. కాకపోతే మనం విన్నాం ఆ గత జన్మ కర్మ మనం ఈ జన్మలో అనుభవిస్తామని. వచ్చే జన్మలో ఈ మంచి చేస్తే మంచి జన్మ మంచి, అది చూడలేదు ఇది చూడలేదు మనం. అయితే మనం ఉన్న దాంట్లో ఇప్పుడు కలియుగం కనుక ఈ కలియుగంలో మన చేతులతో మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే చైత్ర మాసంలో చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము ఈ మాసాలన్నీ కూడా ఏంటంటే దానము ఎక్కువగా చేయాలి. ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. అంటే మనం ఏదో ప్రారంభ కర్మలు అంటే మన పూర్వజంలో ఎవరి ధనం లాక్కున్నామో, అన్నం లాక్కున్నామో, అప్పిచ్చి మళ్ళీ వేధించామో, ఏం చేస్తామో తెలియదు, హింసించామో తెలియదు. అందుకే మనం ఈ జన్మలో ఏం చేస్తామంటే చైత్ర మాసంలో ఎక్కువగా పూజలు పునస్కారాలు చేసుకుంటాం. తర్వాత ఇంకేం చేస్తామంటే దానాలు ఎక్కువ చేస్తాం. మామిడి పళ్ళు వస్తాయి, మామిడి పళ్ళు దానాలు అంటే ఫలదానాలు చేస్తాం. ఫలదానాలు చేస్తే మన ఇంట్లో మంచి సత్సంతానం ఏంటి, తీయగా మాట్లాడే పిల్లలు పుడతారని, తీయగా తేనె పలుకుల్లో చెప్పే మాటలు చెప్పేవాళ్ళు పిల్లలు పుడతారని చెప్పి మామిడి పళ్ళని, తర్వాత అరటి పళ్ళని ఇవన్నీ ఎక్కువగా దానం చేస్తుంటాం. గొడుగు, తర్వాత అన్నదానము, తర్వాత ఛాత్రము అంటాం, అంటే విస్తృగరలు ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే ఏ జన్మలో ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే ఆ దోషాల నుంచి బయటపడే మనిషి, అంటే మనకి ఎటువంటి వాయు దోషాలు రాకుండా, అంటే గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ రాకుండా ఉండాలంటే ఈ గొడుగు, ఛాత్రము, తర్వాత అన్నదానం చేస్తుంటాం. ఎందుకంటే ఎవరి దగ్గర అన్నం లాక్కున్నామేమో, అన్నం తింటున్న మనిషిని మనం తిట్టామేమో, అన్నం తింటున్న మనిషిని మనం లేపేసామేమో, తెలియదు కదా దోషాలు. అలాంటివి ఏమైనా ఉంటే దోషాలు పోతాయని ఈ జన్మలో అన్నదానం చేయమని చెప్తారు. అవి ఏ మాసంలో చేయొచ్చు అంటే చైత్ర మాసంలో ప్రారంభం అవుతాయి. చైత్ర మాసం ప్రారంభమై చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు అన్నీ కూడా దానాలే. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేష దానం అనమాట. చైత్ర మాసంలో ఎక్కువగా పళ్ళని దానం చేస్తాం, ఎక్కువ పళ్ళు దానం చేయడము, తర్వాత ఎక్కువ పూల దానం చేయడము, అన్నదానం చేయడం, ఇవి చాలా విశేష ఫలితాలు. అందుకే శ్రీరామనవమి రోజున పానకం చేసి, పానకం వడపప్పు పంచుతారు, అన్నదానాలు చేస్తుంటారు, కార్యక్రమాలు ఎక్కువగా పూజ చేసి ఊరందరినీ పిలిచి కళ్యాణోత్సవాలని చెప్పి చేస్తుంటారు. ఇవన్నీ దేనికోసం అంటే ఈ చైత్ర మాసం చేయాల్సిన అన్నదానం ఎక్కువ చేయాలి కనుక దానికోసం అన్నమాట. ఇలా చేయాలి. ఇలా చేసుకుంటూ వెళితే మన ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం మనుషులందరికీ ఉంటుంది. అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా జరగకపోయినా ప్రారంభ కర్మలో ఏవైతే పాపాలు ఉన్నాయో అవి తొలగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దానం, పుణ్యం, పురుషార్థం అంటారు. అంటే మనం దానం కొద్ది బిడ్డలు, పుణ్యం కొద్ది పురుషులు. అంటే మనం ఎంత పుణ్యం చేస్తే అంత మంచి హస్బెండ్ వస్తాడని, ఎంత మంచిగా దానం చేస్తే అంత మంచి బిడ్డలు పుడతారని, గౌరవించే బిడ్డలు, దేశాన్ని గౌరవించి ఇంటిని గౌరవించే బిడ్డలు పుడతారని చెప్పేసి దానం కొద్ది బిడ్డలు అంటే మనం ఎంత మంచి దానం చేస్తామో అంత మంచి బిడ్డలు పుడతారు. మనకి పుట్టచ్చు, మన ఇంట్లో మనవలు అందరూ కూడా మంచి పిల్లలు ఉండొచ్చు. చూడండి, మన ఇంట్లో అన్ని పనులు చకచక అయిపోతుంటాయి. వివాహాలు అయిపోతే పిల్లలు పుట్టేసి పిల్లలు అయిపోయి సిల్వర్ జూబ్లీ, షష్ఠపూర్తి అన్ని బాగా జరుగుతున్నాయని చెప్పి అనుకుంటారు కదా. ఇవన్నీ జరిగే అవకాశం ఏంటంటే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కనుక వాళ్ళకి అది జరుగుతుంది. అవి చేసుకోవాలి. పుణ్యాన్ని ఎక్కువగా మూట కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఈ నెలంతా చేసుకోవాల్సింది. చాలా బాగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.